నేడు ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ తీర్పు వెలువరించనున్నారు. ఎమ్మెల్యేలు కాళ యాదయ్య, పోచారం శ్రీనివాస్ రెడ్డిలకు సంబంధించి తీర్పు వెలువరిస్తారని తెలుస్తోంది. గతంలో 5 ఎమ్మెల్యేలపై వేసిన పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టేశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్, కడియం శ్రీహరిపై వచ్చిన అనర్హత పిటిషన్ల విచారణ ఇంకా పెండింగ్ లో ఉంది. నేడు ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ అయితే తీర్పును వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించి ఈరోజు మరో 2 ఎమ్మెల్యేలకు సంబంధించిన తీర్పు స్పీకర్ గడ్డం ప్రసాద్ వెలువరించున్నారు. ఇప్పటికే స్పీకర్ ట్రిబ్యునల్లో కూడా ఈ వాదనలు పూర్తయిన నేపథ్యంలో కూడా ఇద్దరికి సంబంధించి మరికొద్దిసేపట్లో ఆ తీర్పు వెలువడిందని చెప్పొచ్చు. ఇప్పటికీ అంటే ఇంతకుముందే ఒక 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన పిటిషన్ను కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టేస్తూ కూడా ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చిన పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలో కూడా ఈరోజు ఏదైతే కాళ యాదవ్, చివరి ఎమ్మెల్యే కాళ యాదవ్కి సంబంధించి, అదేవిధంగా ఏదైతే బోధన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన అంశంపై కూడా ఈరోజు తీర్పు రానుంది. ఈ క్రమంలో కూడా దీనికి సంబంధించి ఇప్పటికే వాదనలు కూడా పూర్తయ్యాయని చెప్పాలి. ఇప్పుడు అంటే అంతకుముందు ఏదైతే గద్వాల ఎమ్మెల్యే, అదేవిధంగా స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు మరోవైపు ఏదైతే దానం నాగేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కి సంబంధించిన పిటిషన్లు మాత్రం ఇంకా పెండింగ్లో ఉన్నాయని కూడా చెప్పొచ్చు. సో ఈ క్రమంలో ఇంకా 5 సంబంధించిన అంశంలో కూడా ఇప్పటికీ ఏదైతే అంటే వాళ్ళకి భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావుతో పాటు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, అదేవిధంగా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సంబంధించిన పిటిషన్లు కూడా ఇప్పటికే కొట్టేసిన పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలో కూడా మరొక 2కి సంబంధించిన తీర్పు ఈరోజు వెలువడిందని చెప్పచ్చు. ఏదైతే వీరికి సంబంధించి అంటే పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి ఆయనపై కూడా ఏదైతే సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఇటు చేవెళ్ళ కాళయాలయం, అదేవిధంగా ఏదో సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కూడా చేసిన పరిస్థితి. సో ఈ అన్ని వాదనలు విన్న ఏదైతే ట్రిబ్యునల్ ఇప్పటికీ కూడా వాదనలు పూర్తయ్యాయి. సో ఈ క్రమంలో కూడా వారిద్దరికి సంబంధించిన తీర్పు మరికొద్దిసేపటి వెలువడింది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే చేరుకుంటున్న పరిస్థితి అడ్వకేట్లు కూడా. సో మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలోనే దీనికి సంబంధించి వారిపై కూడా ఫిర్యాదు చేశారు. వారిపై ఏదైతే అనాహత వేటేయాలని కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ఈ సంబంధించి స్పీకర్ విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా 5 సంబంధించిన పిటిషన్లు కొట్టేసిన స్పీకర్ ఏదైతే మరో 2కి సంబంధించిన తీర్పు వెలువడిందని కూడా చెప్పొచ్చు. మరో 3కి సంబంధించిన అయితే పెండింగ్లో ఉందండి. వైష్ణవి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.